హాయ్ అండ్ టేస్టీగా చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చికెన్ పీసెస్ చిన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి బాణలిలోకి వేసి ఇలా మూత పెడదాం. అందులో వచ్చిన నీరంతా ఇమిరిపోయే వరకు బాగా ఇమిరించుకుందాం. ఇప్పుడు ఇంకొక బాణలిలో స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగం, యాలక్క, ఆవాలు, మెంతులు వేసి మంచి అరోమా వచ్చే వరకు వేపుకుందాం. ఇప్పుడైతే ఇందులో వాటర్ అన్నీ ఇమిరిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసి వేరే బాణలిలో ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇందాక వేపుకున్న దినుసులన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా. ఇలా పౌడర్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో నూనె వేడెక్కిందండి. ఇందాక మనం మగ్గించుకున్న చికెన్ పీసెస్ ఇందులోకి వేసి లైట్ గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు మాత్రమే వేపుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలా వేపుకున్న తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాం. అలా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత అది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద నుండి కింద పెట్టిన తర్వాత కారం ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకుని మన టేస్ట్ అయిన చికెన్